నీటి సౌకర్యం ఉన్న చోట రైతులు రబీ వరి సాగుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే వరి నారుమళ్లు పోసుకున్నారు. అయితే అసలే చలికాలం కావడంతో వరి నారుమళ్లలో ఎదుగుదల అంతగా ఉండదు. నాణ్యమైన నారు అంది రావాలంటే మేలైన యాజమాన్య పద్ధతులను చేపట్టాలని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్. రబీ వరి సాగు చేసే రైతులు నారుమళ్లు పోసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో నేరుగా వెదజల్లే పద్ధతిలో వరి సాగుకు సిద్ధమవుతున్నారు. అయితే రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఈ ప్రభావం వరి నారుమడులపై పడే అవకాశముంది. చల్లగాలులు, మంచు నుండి నారును సంరక్షించుకుంటే ఆరోగ్యంగా పెరిగి సకాలంలో చేతికి అందుతుంది. ఇందుకు నారుమడి పోసేటప్పటి నుండి నారును ప్రధాన పొలంలో నాటే వరకు రైతులు తగిన మెళకువలు పాటించాలని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్. ప్రస్తుతం వరి సాగులో కనుక చూసుకున్నట్లయితే చాలా మంది రైతులు నార్లు పోసుకున్నారు. అయితే చాలా మంది రైతులు స్వల్పకాలిక రకాలైనటువంటి JGL 24423, MTV 10, KNM 118, దాంతోపాటు సన్న రకాల్లో KNM 1638, అదేవిధంగా RNR 15048 వంటి రకాలను ఎక్కువగా నార్లు పోసుకున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులలో గత 3-4 రోజుల నుంచి చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు బాగా పడిపోతున్నాయి. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాత్రి సమయంలో 12 నుండి 13 డిగ్రీల సెంటీగ్రేడ్ లోపల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితులలో మనము నారుమడిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. అయితే సాధారణంగా నారు పోసిన తర్వాత రైతులు ఇప్పుడున్న పరిస్థితుల్లో కనుక చూసుకున్నట్లయితే ఈ నారుమడిని మనము దక్కించుకోవడానికి ఈ చలి తీవ్రత పెరిగిన కొద్దీ మనకు కొంచెం మొక్క ఎదుగుదల అనేది ఆగిపోయే అవకాశం ఉంది. ఈ పరిస్థితులలో ఆల్రెడీ నారు పోసుకున్న రైతులు సాధారణంగా ఎకరాకు సరిపడే నారుమడికి ఒక 2 కిలోల నత్రజనికి సంబంధించిన ఎరువులు, అదేవిధంగా 2 కిలోల భాస్వరంకి సంబంధించిన ఎరువులు, 1 కిలో పొటాష్కి సంబంధించిన ఎరువులను చూస్ చేసుకోవాలి. వీటిలో నత్రజనికి సంబంధించి 1 కిలో నత్రజని ఎరువు, అదేవిధంగా 2 కిలోల పూర్తి భాస్వరం ఎరువును అడుగు మందులో మనం నారు పోసుకోకముందే చల్లుకోవాలి. నారు పోసుకున్న తర్వాత ఒక 10 నుంచి 15 రోజుల సమయంలో 1 కిలో నత్రజని ఎరువును, దాంతోపాటు 1 కిలో పొటాష్ ఎరువును పైపాటుగా చల్లుకోవాలి. సాధారణంగా నారుమడి తయారు చేసుకునే ముందే ఒక ఎకరానికి సంబంధించిన నారుమడికి ఒక 2 క్వింటాల పశువుల ఎరువు కానివ్వండి, లేదంటే వర్మి కంపోస్ట్ కానివ్వండి, బాగా కుళ్ళిన పేడ కానివ్వండి చల్లుకోవడం వల్ల ఈ చలి తీవ్రతను అధిగమించి నారు ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితులలో నారు పోసుకున్న రైతులు కూడా ఈ చలి తీవ్రతను అధిగమించాలంటే సాయంత్రం పూట నీళ్లు బాగా పెట్టి ఉదయం పూట తీసేసినట్లయితే నారు అనేది ఎదుగుదలలో ఎటువంటి ప్రాబ్లం ఉండకుండా ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు సాధారణంగా యూరియా చల్లేటప్పుడు, 2వ దఫా యూరియా చల్లేటప్పుడు ఒక ఎకరానికి సరిపడే నారుమడికి 1 కిలో నత్రజని ఎరువు తీసుకొని దానికి ఒక 2 గ్రాముల మ్యాంకోజెబ్ ప్లస్ కార్బెనజంల మిశ్రమాన్ని కలిపి పైపాటుగా చల్లుకున్నట్లయితే నారు ఎదుగుదల అనేది బాగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితులలో ఈ యాసంగిలో మనకు జింకు లోపం అనేది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి నారుమడికి అయితేనేమో మనము నారుమడి తయారు చేసుకునే ముందే దుక్కి లోపల ఎకరా నారుమడికి సంబంధించి పొలంలో 500 గ్రాముల జింకు సల్ఫేట్ని కనుక మనం చల్లుకున్నట్లయితే మొక్క అనేది పోషకాలను తీసుకొని ఈ జింకు లోపం రాకుండా ఉంటుంది. అదేవిధంగా ప్రధాన పొలంలో కూడా మనం ప్రధాన పొలాన్ని తయారు చేసుకొని నాట్లు వేసుకునే ముందు ఎకరానికి ఒక 5 నుండి 10 కిలోల జింక్ సల్ఫేట్ని కనుక తీసుకొని మనం పశువుల పేడతో కలిపి, పశువుల ఎరువుతో కలిపి మాగిన తర్వాత కలియ జల్లుకున్నట్లయితే ఈ జింకు లోపాన్ని అధిగమించవచ్చు. అదేవిధంగా నాటు వేసినాక 20 నుంచి 30 రోజుల లోపల కూడా ల్యాబ్ జింక్ను, ప్యూర్ జింక్ సల్ఫేట్ను లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున కలిపి పైపాటుగా పిచికారీ చేసుకున్నట్లయితే జింకు లోపాన్ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ఈ చలి పరిస్థితులలో ఈ జింకు లోప నివారణకు మనం గనక చర్యలు తీసుకున్నట్లయితే పంట పెరుగుదలను ఏపుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో ఈ చలి తీవ్రతను అధిగమించడానికి రైతులు వీలును బట్టి సాధారణంగా నారుమడి, ఒక ఎకరానికి సంబంధించిన నారుమడి కనుక చూసుకున్నట్లయితే ఇనుప కర్రలు కానివ్వండి, లేదంటే వెదురు బొంగులు కానివ్వండి ఊతం పెట్టి దానికి పైన పాలిథీన్ కవర్ కానివ్వండి, లేదంటే పరదాలు కానివ్వండి తీసుకొని సాయంత్రం పూట వాటికి కట్టి ఉదయం పూట తీసేసినట్లయితే చలి తీవ్రత అనేది సరిగా నారుపై పడకపోవడం వల్ల నారు ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఇటువంటి సమస్యలను, ఇప్పుడున్న ఈ చలి సమస్యను కనుక అధిగమించి నారును కాపాడుకున్నట్లయితే మనం తర్వాత నాటు వేసుకోవడానికి నారు బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ చిన్న జాగ్రత్తలు పాటించినట్లయితే ప్రస్తుత పరిస్థితులలో నారును కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే నారు పెరిగిన తర్వాత ప్రధాన పొలంలో నాటు వేసేటప్పుడు కూడా రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనము వర్షాకాలం వరి కోసిన వెంటనే యాసంగి నాట్లకు సిద్ధం చేసుకునే ముందు ఏదైతే వరి పంట, పాత పంటకు సంబంధించిన అవశేషాలు ఉంటాయో ఆ అవశేషాలన్నీ పొలంలో కలియదున్నేవి రోటోవేటర్తో కానివ్వండి, లేదంటే దేనితోటైనా కానీ పొలంలో కలియదున్నుకొని మనం నాట్లకు ముందు ఒక 10-15 రోజుల ముందుకే 2 నుంచి 3 సార్లు దమ్ము చేసుకున్నట్లయితే ఆ పాత పంటకు సంబంధించిన అవశేషాలన్నీ పొలంలో పూర్తిగా మురిగిపోయి
మనం ఏదైతే నాటు వేసుకుంటామో ఆ నాటు అనేది పూర్తిగా ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఇప్పుడున్న పరిస్థితులలో నారుమడిని కాపాడుకొని ఆ తర్వాత పంట నాట్లకు ప్రధాన పొలాన్ని సిద్ధం చేసుకున్నట్లయితే ఎక్కువగా దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది.